సంగుమా సన్ముక్తి నో సంగుమా భూతేశ్వరి వో కామేశ్వరి వో దేవి లోకాధారి శరణును కోరి చెంతకు చేరి వేడిగ నిన్నొకసారి వేడిగ నిన్నొకసారి భూతేశ్వరి వో కామేశ్వరి వో దేవి లోకాధారి శరణును కోరి చెంతకు చేరి వేడిగ నిన్నొకసారి వేడిగ నిన్నొకసారి ధీశక్తి నో సంగుమా సన్ముక్తి నో సంగుమా శక్తి నో సంగుమా సన్ముక్తి నో సంగుమా తల్లివి నీవే తండ్రివి నీవే తోబుట్టువు సఖి నీవే కారుణ్యముతో మమకారముతో క్షమాదయా గుణములతో శుభములు కోరి సర్వ జగతిని శుభములు కోరి సర్వ జగతిని బ్రోతువుగా హితకారి బ్రోతువుగా హితకారి ధీశక్తి నో సంగుమా సన్ముక్తి నో సంగుమా శక్తి నో సంగుమా సన్ముక్తి నో సంగుమా గరిమకు నోత్సని బిందువు నేను కరుణా సింధువు నీవు అంతములేని సమయకు పరిధివి క్షణభంగురమును నేను నీ మహిమా గుణ గానము సేయగా నీ మహిమా గుణ గానము సేయగా తరమావర సుఖదాయి తరమావర సుఖదాయి ధీశక్తి నో సంగుమా సన్ముక్తి నో సంగుమా శక్తి నో సంగుమా సన్ముక్తి నో సంగుమా ఆ జన్మాంతము కొలుతును నిన్నే ఆ జన్మాంతము కొలుతును నిన్నే బ్రోవుము సంకటహారి బ్రోవుము సంకటహారి ధీ
మాంగల్యం చెదిరిపోదు. నీవు నిశ్చింతగా ఉండు. నీ భర్త జీవించే ఉన్నాడు, జీవించే ఉంటాడు. నీవు నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు. ధన్యురాలను మాతాశక్తి, ధన్యురాలను. నీ కృపపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది నిజం. ధన్యురాలను. జై శక్తిదాయిని, జై ముక్తిదాయిని. ఏమిటి? నాకేమైంది? నాకు నిద్ర ముంచుకొస్తుందే. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. స్వామి, స్వామి వచ్చేశారు. ధన్యురాల్ని శక్తి మాత, ధన్యురాల్ని. నీ రుణం తీర్చుకోలేము. దేవేంద్ర! స్వామి, దేవేంద్ర! స్వామి, స్వామి, శక్తి మాత కృప వల్లనే వీరు నాకు దక్కారు. మాతా శక్తికి ప్రణమిల్లండి స్వామి. ప్రణామం మహాశక్తి, ప్రణామం పరాశక్తి, ప్రణామం అనంత శక్తి. దేవేంద్ర, మిమ్ము కాపాడినది శక్తిమాత కృపయనడంలో సందేహం లేదు. కానీ స్వర్గం మీకిక సురక్షితం కాదు. వృత్రాసురుడు నిద్ర లేవడంతోనే మీపై తప్పక దాడి చేస్తాడు. అందువల్ల మీరు భూలోకానికి వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలి. దేవగురు ప్రస్తుతం కేవలం తమ ఆదేశాలే నా పాలిట రక్షా కవచాలు. రాదేవి సచి. ఎక్కడికెళ్ళాడు ఆ దుష్టుడు ఇంద్రుడు? ఎక్కడికెళ్ళాడు? నేను వాణ్ణి ప్రాణాలతో వదలను. నన్ను తప్పించుకుని వాడు ఎక్కడికని పోగలడు. వాడెక్కడున్నా నేను వెతికి వెంటాడుతాను. ఇంద్రా, ఇంద్రా, నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి రా. లేకుంటే నీ ప్రాణాలు దక్కవు. ఈసారికి నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. నీవు నా ఎదుటికి రాకపోతే నా క్రోధాగ్నిలో భస్మీపటలమైపోతావు. అందుచేత నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి వచ్చాయి. ఓం నమః శివాయ. దేవాది దేవా, మమ్మల్ని మా స్వర్గాన్ని కాపాడండి. దుష్ట వృత్రాసురుడు స్వర్గంపై ఆధిపత్యం పొందాడు దేవేశ్వర. అతడు దేవసేనను సంహరించేస్తున్నాడు. మమ్ము కాపాడండి దేవాది దేవా, మమ్ము కాపాడండి పరాత్పరా. దేవేంద్ర, ఆదిశక్తి కృప వల్ల నీ ప్రాణాలు దక్కాయి. ఇంకా ఏం కావాలి? ప్రభు, స్వర్గంలో వృత్రాసురుడు. అది నీ దుష్కర్మల ఫలమే. వరుసగా పాపాలు చేస్తూ ఉంటావు.
ఆ పాపాల ఫలితం శక్తివంతమైన పరిణామమై నీపై విరుచుకుపడగానే అల్లాడుతూ తిరుగుతావు. కానీ దేవేశ, మరి ఓ దేవేంద్ర, నీవు నీ తప్పులను పాపాలను కూడా ఎన్నడూ లక్ష్య పెట్టలేదు. అందువల్ల వాటి దుష్ఫలితాలు పెరుగుతూ పోతున్నాయి. చెరపకురా చెడేవు అన్న లోకోక్తిని వినలేదా? ఇంతటి సామాన్యమైన విషయము నీకు తెలియదని మేము అనుకోవాలా? నీకు ఈ మాత్రం తెలియదా? అహంకారజనితమైన క్రోధం, క్రోధజనితమైన పనులు సదా విపత్తును, కష్టాల్ని, ఆపదలను కలగజేస్తాయి అని సదా భయభీతుడివై ఉంటావు. సురక్షితంగా లేవని చింతిస్తావు. అయినప్పటికీ సంఘర్షణను ప్రారంభించి తగువులాటకు దారితీయటం ఎప్పుడూ నీవే. పరమేశ, స్వర్గం సురక్షితంగా ఉండాలనే దేవి సచి, నీ భర్త నీకు ఎంతగా తెలుసునో నాకు అంతకంటే ఎక్కువే తెలుసును. దేవి సచి, నీ వెరుగుదువు గదా, నీ పిలుపుని వినడంతోనే శక్తిమాత వచ్చి నీ భర్త రక్షణ కోసం ఏర్పాట్లు చేసిందని. అవును దేవేశ్వర, శక్తి స్వరూపిణి పార్వతీమాత పట్ల నేను దేవేంద్రుడు కృతజ్ఞులమే. మాత, నా స్వామికి వృత్రాసురుడు స్వర్గ సామ్రాజ్యం దక్కకుండా చేశాడు. వీరికి మళ్ళీ స్వర్గ ప్రాప్తికై ఎలాగైనా సహాయపడండమ్మా. దేవి సచి, వృత్రాసురుని పుట్టుక త్వష్ట ఋషి శక్తి పూజల వల్ల పొందిన సిద్ధుల ఫలమే. అతడు అత్యంత బలశాలి. ఇంద్రుడు దేవతల యొక్క సమస్త శక్తులు కలిసిన అతన్ని స్వర్గం నుంచి వెళ్ళగొట్టలేవు. పరమేశ, మీరు సర్వశక్తివంతులు, దేవతల శ్రేయోభిలాషులు. దయచేసి ఆ వృత్రాసురుని వధకు ఉపాయం చెప్పండి. వృత్రాసురుని వధకు ఉపాయం నీకు కేవలం శ్రీ మహావిష్ణువే చెప్పగలరు, మేము కాదు. అందుచేత నీవు దేవతల శ్రేయోభిలాషి శ్రీ మహావిష్ణువును శరణు కోరు. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీమాత. నీవు ఆశ్చర్యచకితుడవటానికి కారణం ఏమిటి నారద? శ్రీహరి, స్వర్గంపై ఉత్తరాసురుని ఆక్రమణ, ఇంద్రుడు శచి స్వర్గం నుంచి పలాయనమవడం ఆశ్చర్యంగా ఉంది. దేవతలకు తమరు శ్రేయోభిలాషులై ఉండి కూడా మౌనంగా ఉన్నారు. అది నా ఆశ్చర్యానికి రెండో కారణం. నారద, శక్తులన్నీ తమ విధులు నిర్వర్తిస్తుంటే అన్నీ జరగవలసినట్టే జరుగుతూ ఉంటాయి కదా. కనుక ఈ పరిస్థితిలో త్రిమూర్తులు మౌనం వహించడమే శ్రేయస్కరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతా లక్ష్మికి, దేవర్షికి మా మా ఇరువురి ఇరువురి ప్రణామాలు. నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను శ్రీ మహావిష్ణువుతో మీ కష్టాల గురించే చెబుతున్నాను. శ్రీ మహావిష్ణువు అన్నదేమంటే పరిస్థితులు ఎలా జరుగుతూ ఉన్నాయో అలా జరగనివ్వాలని. జరగవలసినట్టుగా జరగడానికి ఎంతకాలం పడుతుంది? వృత్రాసురుడు స్వర్గంపై అధికారం పొంది మాకు స్వర్గం దక్కకుండా చేశాడు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒకటి చేయక తప్పదు శ్రీహరి. దేవేంద్ర, ఇలా జరగబోతుందని అప్పుడు యోచించనే లేదా? ఆనాడు నిర్దోషి యజ్ఞపుత్రుడు త్రిశిరుణ్ణి మీరు నిర్దయగా వధించారే. వృత్రాసురుని పుట్టుక ఆ వధ యొక్క ఫలితమే కదా దేవేంద్ర. కర్మఫలాన్ని ఎవరైనా తప్పించుకోగలరా మీరు తప్పించుకోవడానికి? యజ్ఞపుత్రుడు త్రిశిరుడు ధర్మాత్ముడు, వేదపారంగతుడును. అందుకనే అతడు వరాల్ని పొందటం కోసం బ్రహ్మదేవుని ఆరాధించలేదు. మీ చేతిలో మోసపడి మరణించాడు. దేవి సచి, మీరు కూడా నిజం తెలుసుకోండి. మీరెప్పుడూ కూడా మీ భర్తను చేయదగనివి చేయకుండా ఆపనే లేదు. అందువల్లనే ఈనాడు మీకు ఈ గతి పట్టింది. మాత, దేవేంద్రులేదైనా చేయదలుచుకుంటే ఎవరేం చెప్పినా వినిపించుకోరు. ఈయన దేవగురు బృహస్పతి సూచనలను ఎన్నో మార్లు తృణీకరించారు. అందుకు దండనను, దుష్ఫలితాన్ని అనుభవిస్తున్నావు మేము.
శ్రీహరి, జరిగిన దాన్ని గురించి దేవేంద్రుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతన్ని కాపాడే ఉపాయమేదో స్వయంగా తమరే చెప్పాలి. దేవేంద్ర, వృత్రాసురుడు యజ్ఞపుత్రుడు. అతన్ని ఇతర రాక్షసులలాగా అప్సరసల సౌందర్యము లేదా స్వర్గభోగాలు ఆకర్షించలేవు సుమా. అతడి ముఖ్య ఉద్దేశ్యమల్లా త్వష్ట ఋషి ఆదేశానుసారం మీపై పగ తీర్చుకోవడమే. ఆ పని అతడు చేశాడు. మీరతడి ఉదరం నుంచి అవకాశం చూసి బయటకొచ్చేశారు. అందుకతడికి కోపంగా ఉంది. నారాయణ నారాయణ. అంటే ఉత్తరాసురునికి నచ్చజెప్పగలిగితే అర్థం చేసుకుంటాడన్నమాట. ఆ స్వర్గాన్ని కూడా వదిలిపెడతాడు. దీన్ని గురించి చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదు. కానీ నేను దేవేంద్రుని దుఃఖ నివారణకు ఉపాయం తప్పక చెప్పగలను. ఏమిటా ఉపాయం శ్రీహరి? ఇప్పుడు వెంటనే వృత్రాసురుణ్ణి త్వష్ట ఋషికి జరిగినటువంటి అన్యాయము అవమానాలకై క్షమయాచించి అతనితో స్నేహం చేయి. శత్రువుతో స్నేహం ఎలా సాధ్యం ప్రభు? సాధ్యమే. మిత్రునితో స్నేహం చేసినట్టుగానే. పరిస్థితులు త్వరలో మారిపోతాయి దేవేంద్ర. మిత్రులే శత్రువులవుతారు. అది సాధ్యమైతే ఇదేమీ అసాధ్యం కానేరదే. శత్రువులు మిత్రులెందుకు కాలేరు? అప్పుడు వృత్రాసురుడు మీ శత్రువు అవడు, మీరు త్వష్ట ఋషికి శత్రువులవరు. మీరు గనక అతడి ముందు త్వష్ట ఋషిని ప్రశంసిస్తూ స్నేహహస్తాన్ని చాపగలిగితే అతడు దాన్ని నిరాకరించడు దేవేంద్ర. ఆ వృత్రాసురుడు స్వామిని చూడగానే మునుపటిలాగా మింగేస్తే ఏమవుతుంది ప్రభు? దేవి శచి మింగేసిన తరువాత తప్పక నిద్రపోతాడు. అతడు నిద్రిస్తే గురక పెడతాడు కదా. అలా గురక పెట్టినప్పుడు దేవేంద్రుడు మళ్ళీ ఆ అవకాశం చూసుకుని మునపట్టిలాగే లోనుంచి బయటకు వచ్చేస్తారు. ఏం దేవేంద్ర? దేవి శచి, నేను నమ్మకంగా చెప్పగలను, ఈసారి అలా జరగదు. దేవేంద్ర, ఇక నిశ్చింతగా స్వర్గం వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వృత్రాసురునితో స్నేహం చేయండి. ఆ